వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం. మొదటిసారి గనక ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అని నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక హైదరాబాద్ మరియు మహానగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది స్థిరంగా తులానికి 68,400 వద్ద అయితే ఉంది. అంతకు ముందు రోజు గనక గమనించినట్లయితే ఇది 800 మేర అయితే పెరిగి 68,400 వద్దకైతే ఉండేది. అయితే కాస్తో కూస్తో ఇవాళ తగ్గుతుందనుకుంటే అంతంత తక్కువ మాత్రంగానే కనిపిస్తుంది. ఇక 24 క్యారెట్లకు చెందిన పసిడి ధర మాత్రం 74,620 వద్ద అయితే కొనసాగుతుంది. కిందటి రోజు ఇది 870 అయితే ఎగబాకింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా రేట్లయితే స్థిరంగా ఉండగా, ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేట్ అనేది 10 గ్రాములకు 68,550 వద్ద అయితే ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర వచ్చేసి తులానికి 74,770 వద్ద అయితే ఉంది. మరి పసిడి ధరల్లో ఎటువంటి మార్పులైతే ప్రస్తుతానికైతే కనిపించలేదు. మరి వెండి ధరలు ఎలా ఉందనేది గమనిద్దాం. రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ఏకంగా 93,000 మార్క్ వద్ద అయితే ఉంది. నిజానికి బంగారం కంటే ఎక్కువగా వెండి ధరలే పెరుగుతుందని చెప్పుకోవాలి. మరి వెండి ధరల్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా విపరీతమైన లాభాలైతే వస్తున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్ అని ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా సిల్వర్‌లో మనకైతే పెట్టుబడిదారులు అయితే ఎక్కువగా ఉన్నారిప్పుడు. ఇక అంతకు ముందు రోజు ఏకంగా ఇది రూ. 3,900 అయితే పెరిగింది. 5 రోజుల్లో ఏకంగా 6,500 మేర అయితే పెరిగిందనమాట. చూశారు కదండీ! మరి ఇది 5 రోజుల్లోనే ఇంత పెరిగిందంటే మరి ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎంత రాబడి వచ్చిందో మీరు ఒకసారి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక మరి ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా తగ్గుతుందా అంటే తగ్గుతుందని కూడా చెప్తున్నారు నిపుణులు. మరి ఏ సందర్భంలోనైనా తగ్గే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపించడం లేదు గానీ, పెరిగే అవకాశాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. మరి ఒక్క రోజులోనే ఇది 3,900 పెరగడం అనేది చాలా విశేషమని చెప్పుకోవాలి.